ఏంటి కొంపలు ఇచ్చి కొంపలు తెంగుతావా? కొంపలో డబ్బులు ఎత్తే కొంపలు ఎత్తావు, డబ్బులు ఇవ్వతే కొంపలవ్వా? ఇంద్రకాలని ఎవడాసలు తెంగుతారు? ఇంకా సంపాదించి చాలలేదు. ఇంకా ఈ అమ్మ అడుక్కున్నా ఇంకా బస్సు వేస్ట్. అది డబ్బులు ఎత్తే ఇల్లు ఇస్తావా? డబ్బులు ఇవ్వతే ఇల్లు ఇవ్వా? ఏంటన్నా బండ్లు ఆపితే పద్దాకి బండ్లు ఆపేస్తున్నాయి, పద్దాకి కేసులు. ఒక ఏపు ఎత్తున్నాడు, ఒక ఏపు దొబ్బేస్తున్నాడు. ఏంటది? అమ్మవాడి నాన్నవాళ్ళు వేసి బండ్ల మీద ఆటోల మీద దింగుతావా? ఇదేనా ప్రభుత్వం? పనులకి వెళ్తారు, ఏదో అర్జెంట్ పనులు ఉంటాయి. లేదు రేషన్ బియ్యం అంటే మామూలు అయ్యి రేషన్ బియ్యం అంటే అందరికీ ప్రజలకు వచ్చి నాకు వస్తున్నాయి. రేషన్ బియ్యం ఇస్తున్నారు. మరి మా పిల్లలకు కానీ గవర్నమెంట్ ద్వారా నాకు ఎటువంటి సహాయం కానీ అమ్మఒడి కానీ వసతి అసలు ఏమీ లేవు మాకు. మరి అలా పొజిషన్ ఉంటే మరి ఎలాగ ఉంటుందండి? పార్టీ పోని మాకు ఎంత బాధగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? తెలుగుదే ఇదైతే బాగాలే అసలు. ఎక్కడికక్కడ చాలా దోపిడీ ఉంది. ఏంటన్నా బండ్లు ఆపితే పద్దాకి బండ్లు ఆపేస్తున్నాయి, పద్దాకి కేసులు. ఒక ఏపు ఎత్తున్నాడు, ఒక ఏపు దొబ్బేస్తున్నాడు. ఏంటది? ఫైన్లు. అది ప్రభుత్వం. అది అమ్మవాడి నాన్నవాళ్ళు వేసి బండ్ల మీద ఆటోల మీద దెంగుతావా? ఇదేనా ప్రభుత్వం? ఇప్పుడు రూల్స్ పాటించకపోతే ఫైన్లు వేస్తారు కదా. రూల్స్ పాటిస్తావేంటి? బండ్ల పైన వేస్తాను అంటే హాస్పిటల్కి వెళ్తారు, ఏదో అర్జెంట్ పనులు ఉంటాయి, అనుకోకుండా వస్తారు, దానికి ఆపేసి వేస్తే అది న్యాయమా చెప్పండి? ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో టాబ్లెట్లుగా దేనికో దానికి వెళ్ళాలి. అది అంతలా ఆపేసి మీరు ఎక్కడ పడతా కేసులు రాసి అది కేసులు రాస్తాను రా. ఏంటి బండి ఎక్కువగానా? మరి ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడికక్కడ ఆపేసి ఏంటది? అది న్యాయమేనది? అర్జెంట్ అన్నా వద్దు పేపర్లు తీయంటే ఇంకా ఏమున్నాయి? ఏదో ఎవరో బండి అడుగుతావు, ఏదో ఫ్రెండ్దో లేదా తమ్ముడిది ఎవడో బండి తీసుకుని అవసరం అని. ఆ ఫైన్లు ఇంకా ఏమున్నాయి? ఫైన్లు అంటే ఏది మంచి బాగా ఏది వాటర్ బాటిల్ 3 రూపాయలు ఏంటయ్యి? తింటాకి డబ్బు ఎక్కువ, తాగుతాకి డబ్బులు ఎక్కువ. ఏంటిది? ఇది ప్రభుత్వం అసలు ఎక్కడెక్కడ దింగేస్తూ ఉంటాయి ఎవడదన్నా రాజధాని కానీ ఎక్కడ అసలు ప్రభుత్వం వేస్ట్ రాదు. ఇక ఏలూరు నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు? ఏలూరు అయినా కాదు, ఏ ఊరైనా సరే జగన్ అని రాడు. ఆయన 175 స్థానాలు గెలుస్తా అంటున్నాడు. ఏంటి కొంపలు ఇచ్చి కొంపలు తెంగుతావా? కొంపలో డబ్బులు ఎత్తే కొంపలు ఎత్తావు, డబ్బులు ఇవ్వతే కొంపలు ఇవ్వా? ఇంద్రకాలని అయ్యి కొంపలు ఇచ్చి కొంపలు తెంగుతావా డబ్బులు ఇవ్వకపోతే? ఎవడ అసలు తెంగుతారు? ఇంకా సంపాదించి చాలలేదు. ఇంకా ఈ అమ్మ అడుక్కున్నా ఇంకా బస్సు వేస్ట్. అది జగనన్న కాలనీలు అందరికి వచ్చినాయి కదా. డబ్బులు ఎత్తే ఇల్లు ఇస్తావా? డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఇవ్వా? పేదోళ్ళలాగా ఉన్నవాడు ఉన్నట్టు ఉన్నాడా? ఎవడన్నా ఈ రాజకీయాలు పెట్టింది? ఈ ఆళ్ళ నాన్నగారు మినిస్టర్ అయినారు కదా ఏలూరులో. వేస్ట్ అన్న. ఎవడు అసలు ఆ స్వద్వాళ్ళు దెంగుతాను తప్ప ఎవడేమి ఎత్తలే. అది పేదోళ్ళలాగా ఉంటున్నాడు, ఉన్నట్టు ఉన్నాడు. మరి వచ్చేసరికి ఏ ప్రభుత్వం రావాలంటారు? మంచోడు ఎవడైనా ఏ పార్టీ అయినా సరే మంచోడు పేదోడికి ఇచ్చేవాడు వస్తే మంచిదే. అది ఆడి ఈడని మంచి ప్రభుత్వం ఏది? ఏదని ఎవడు చెప్పలేదు. ఎవడిగాడు దొంగలే. ఎవడిగాడే ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకుంటారు, గెలిచినాక తల పట్టుకొని ఊరేసేస్తున్నారు అంతే. ఎవడి పార్టీ ఆడే అంతే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? ప్రస్తుతం బాగానే ఉంది. బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా? 50 జరగట్లా. ఏం జరగడంలా? అయితే మనది ఏదిగా ఎడ్యుకేషన్ లేదు కాబట్టి 50 రాజధాని లేదంటున్నారు. మరి ఏమి పరిస్థితి? కన్ఫామ్ లేదు మరి ప్రస్తుతానికి అయితే. ఒకసారి 3 అంటారు, ఒకసారి విశాఖపట్నం. అది లేదు ప్రస్తుతం ఏం లేదు. మరి వస్తుంది ఆంధ్ర ప్రజలకి రాజధాని 50 ఛాయిస్ అంతే. అది 50. ఈ నిరుద్యోగ శాతం కూడా పెరిగింది పెరిగిందని మరి కంపెనీలు లేవుగా మరి ఆంధ్రప్రదేశ్కి, మరి పెరిగినాయి. మరి ప్రభుత్వం దీనికి ఏం చర్యలు తీసుకోవడం లేదా? తీసుకుంటుంది అతి త్వరలో అంతే. 4 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఎట్లంటారు? ఇంకంతే, అలా కొట్టుకెళ్ళిపోవడం అంతే. దానిలో చేసేం లేదు ఇంకా. కొన్ని నవరత్నాలు సంక్షేమ పథకాలను కరెక్ట్గా అందుతున్నాయనా? అదైతే 80-20 జరుగుతున్నట్టే. 20% ఏమైతుంది అంటే ఇప్పుడు నాకున్నది ఈయనకి వచ్చింది, నాకు రావట్లా. అలాగా ఈయనకి వస్తుందో నాకు రావాలా. అలాగా ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు. ముగ్గురు ఉన్నాయి ఇక్కడ, దీంట్లో 2 రాదు. అలాగనమాట. ఆ ఒకరు కూడా ఎవరు ఎక్స్ అనుకోవడం. అది కానీ ఇప్పుడు జనాలకి రావడం లేదా? ఎట్లా ఎవరికి రావడం లేదు?
వాళ్ళకి పార్టీ మనుషుల జనాలకు రావడం లేదా ఎవరికి? మైత్రి కుటుంబానికి అది అర్హత లేని వారికి వస్తుందంటే ఈ నవరత్నాలు అవన్నీ కరెక్టా? అలాంటి అది కూడా 50-50 అది అర్హత లేని వాళ్ళకి వస్తుందా? వస్తున్నట్టు 50-50 అన్నాను అందుకనే వాలంటీర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారు నా? కష్టపడుతున్నారు. కష్టపడతాను. జగనన్న కాలనీలు మీకు వచ్చిందా? వచ్చింది కన్నా వచ్చింది. వచ్చింది. ఏలూరు నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాది విలేజ్గా మాది విలేజ్ మరి నాకైతే లేదు. ప్రత్యేకం బాగానే ఉంది మరి నియోజకవర్గం ప్రత్యేకం బాగానే ఉంటుంది లెక్కే అది సమస్యలు అయితే ఏం లేవు. నెక్స్ట్ టైం కూడా ఆళ్ళ నాని గారేనా? నాని గారేనా అంటే అది 80-20 అనుకోవడమే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? నాకైతేనా వైఎస్ఆర్ చనిపోయినప్పుడు 2013 9 నెలల 2వ తారీఖున చనిపోయింది మా భార్య వాసా వర్కరు. 4 పిల్లలు. నాకు ఇల్లు స్థలం కానీ నాకు అలాంటిది ఏమీ లేదు. వాలంటరీ కానీ పార్టీ నాది వైఎస్ఆర్ పార్టీ. అలాంటిది ఇప్పటికి నాకు ఇంటి స్థలం కానీ నాకంటూ నాకు ఏమీ ఇవ్వాలి ప్రభుత్వం. వైఎస్ఆర్ పార్టీ అంటే నా ప్రాణం తీసుకుంటా. అర్హత ఉన్నా కానీ రావడం లేదు. రాలేదు. భార్య చనిపోయి 11 సంవత్సరాలు వస్తున్నాయి. 4 పిల్లలు నాకు. నిన్న లేక మొన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు దాకా రాలన్నారు. మరి రాగలా మరి నాకు 4 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. 4 ఏళ్ళ 11 అధికారం అధికారం మరి 4 ఏళ్ళు. మరి ఏది ఇల్లు స్థలం ఇవ్వాలిగా, ఏదన్నా పొందాలిగా. నేను ఏమీ పొందలే. మరి నవరత్నాలు కానీ ఇవి ఏమీ అని అసలు ఏమీ లేదు. ఒక్కొక్క రేషన్ బియ్యం అంటే మామూలు అయ్యి రేషన్ బియ్యం అంటే అందరికీ ప్రజలకు వచ్చి నాకు వస్తున్నాయి. రేషన్ బియ్యం ఇస్తున్నారు. మరి మా పిల్లలకు కానీ గవర్నమెంట్ ద్వారా నాకు ఎటువంటి సహాయం కానీ ఈ అమ్మఒడి కానీ వసతి దీవెన అసలు ఏమీ లేవు మాకు. మరి అలా పరిస్థితిలో ఉంటే మరి ఎలాగ ఉంటుందండి పార్టీ పోని? మాకు ఎంత బాధగా ఉంటుంది. చాలా బాధపడుతున్నాను నేను. అది మరి నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారికి చెప్పినారా? అంటే దానికంటే కన్ఫర్మ్ మేము చేయలేము. ఎవరిష్టం వాళ్ళది. అది మీరు పోయి చెప్పినారు మీ సమస్యని? సమస్యలను చెప్పాము. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పట్టించుకోవాలా ఇప్పటికీ మరి ఇన్ని పట్టించుకోలేదు. అప్పుడు మీ ఒక్క సమస్యనే నియోజకవర్గం అందరి సమస్యలు అట్లే ఉన్నాయా? పట్టించుకోవడం లేదా? కొన్ని మందికి రాలా. వచ్చిన వాళ్ళకే 2 సిడ్లు అలాగ వచ్చినాయి స్థలాలు. మరి మాకు రాలేదు. మరి నేను ఇప్పుడు దాదాపు చాలా వయసు నాకు వచ్చింది. మరి భార్య చనిపోయి 11 సంవత్సరాలు దాదాపు. రాజశేఖర్ గారు చచ్చిపోయిన టైంలో 13వ సంవత్సరంలో చనిపోయింది నా భార్య. మరి అప్పటి నుండి ఇప్పుడు నాకు ఇన్ని పొందలేదే. ఏం పొందలే. నేను ఎంత బాధపడుతున్నా, ఆందోళిస్తున్నాను నేను. తెలుసా? ఇంకా ఏమైనా సమస్యలు ఎంతమంది చెప్పినా నాకు ఎంతమంది కూడా ఇంత కూడా చేయాలి నాకు. కన్నా ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రజలకి రాష్ట్రంలో? చాలా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కొంతమంది చెప్పుకోలేకపోతుంది. ఏవేవి అంటే ఉంటాయిలేండి. మరి తెలియదు అంటే నా సమస్యలు అంటే ఇంకో చాలామంది ఇతరకు ఉంటుంది కదా. అన్నం కూడా లేని పరిస్థితి ఉందా? మనకంటే మరి ఇల్లు కూడా లేదు. మరి నా పరిస్థితి నేను అది అలాంటి పరిస్థితి. మరి ఇటు వరకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారి 175 స్థానాల్లో నేను గెలుస్తాను అంటున్నారు. మరి జరుగుతుందా? చెప్పలేమండి. మరి అంటే నేను పార్టీ పరంగా మరి అదే నేను వైఎస్ఆర్ పార్టీ నేను అంటే వేరే పార్టీ మీద నేను నెప్పనింది. నేను నా పార్టీ అమ్మరు ఇక జరుగుతున్న 175 స్థానాల్లో గెలుస్తారా? అంటే మమ్మల్ని బట్టి ఉంటుంది. పార్టీ వాళ్ళ మమ్మల్ని బట్టి ఉంటుంది. దాన్ని అంటే మ్యాక్సిమం దాన్ని బట్టి. కొన్ని ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళ నాని గారు గెలుస్తారా? మరి చంటి గారు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? దానికైతే నేను కన్ఫర్మ్ చెప్పలేమండి. అదే ఓకే సారీ. మేమైతే కన్ఫర్మ్ చెప్పలేము. పార్టీ పరంగా మేము ఎటు చెప్పలేము. అది సరే. మనం ప్రజాస్వామ్యానికి వస్తే డబ్బు తీసుకుని ఓటు వేస్తారు కదా ఓటరు. మరి ఆ ఓటర్ని మనం ఏ జంతువుతో పోల్చల్లా? మనకైతే అంత ఐడియా లేదు దానికైతే. ఓకే. డబ్బు ఇచ్చే నాయకుందా? డబ్బు తీసుకునే ఓటర్ ఎవరిది తప్పు? అంటే ఇక ప్రజల డబ్బు లేనిది ఈరోజు ఎవరో ఓటు వేయట్లేదు కదా. ఆత్మాభిమానంతో ఓటు వేయడం లేదా? వీటిలా ఏ నాయకులైనా లంచం అంటే ఇప్పుడు అంటే కొంచెం తీసుకోవట్లేదు. వీటి వరకు మరి లంచంతోనే పని ఉండేది. అది ఇప్పుడు అవినీతి ఉందా? ఇప్పుడైతే తగ్గింది కొంచెం పర్లేదు. యావరేజ్ తగ్గింది.